రాష్ట్ర వ్యాప్తంగా జైళ్ల శాఖ ఆధ్వర్యంలో 38 పెట్రోల్ బంకులను నిర్వహిస్తున్నట్లు జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా స్పష్టం చేశారు. వివిధ కేసులలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు కారాగారంలో నైపుణ్య శిక్షణతో పాటు క్రమశిక్షణ నేర్పుతున్నట్టు వివరించారు. వరంగల్ జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ఆమె ప్రారంభించారు. ప్యూర్ అండ్ షూర్ నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కారాగారాలలో వివిధ వస్తువుల తయారీలో ఖైదీలకు శిక్షణ ఇస్తున్నామన్న ఆమె వాటి ద్వారా జైలుకు వచ్చిన ఆదాయంతో ఖైదీల పిల్లల విద్యాభ్యాసానికి రుణాలను అందిస్తున్నామని తెలిపారు. This is not a profit enterprise. ఇది తయారు చేస్తున్నాము ఫర్ బేసికలీ మాకు రీహాబిలిటేషన్ అండ్ రిఫార్మేషన్ ఆఫ్ ప్రిజనర్స్ కోసం. మీ అందరికీ తెలుసు, ప్రిజనర్స్ మా ప్రిజన్ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఒక స్టిగ్మా అటాచ్ అవుతుంది. అంటే వాళ్ళకు జాబ్ రాకపోవడం, ఎవరు వాళ్ళకి ట్రస్ట్ చేయకపోవడం వల్ల వాళ్ళు చాలా సఫర్ అవుతారు. రిలీజ్ అయిన తర్వాత మేము ఇమీడియట్లీ వాళ్ళకు ఒక అవకాశం ఇస్తాము. ఫ్యూయల్ అవుట్లెట్ లో ఎవరు విల్లింగ్ ఉంటే ఇమీడియట్లీ వాళ్ళకు అపాయింట్మెంట్ ఇస్తాము. లాస్ట్ టైం ప్రీ మెచ్యూర్ రిలీజ్ అయినప్పుడు 213 మెంబర్స్ కు గవర్నర్ గారు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిలీజ్ చేశారు. అప్పుడు రిలీజ్ చేసిన రోజే వాళ్ళకు 70 మెంబర్స్ కు మేము మా ఫ్యూయల్ అవుట్లెట్స్ లో అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చాం. సో ఇది ఒక మంచి అవకాశం. వెళ్ళిన తర్వాత మళ్ళీ సాధారణ సమాజంలో కలిసిపోవడానికి, ఒక మంచి లైఫ్ లీడ్ చేయడానికి మంచి అవకాశం.